హాయ్ అందరికీ ఈరోజు మనం స్పెషల్ టీ ఎలా చేయాలో చూద్దాం. ఈ టీ మన ఇంటి దగ్గర ఉండే పూలతోనే చేస్తున్నాను. స్కిన్ గ్లోకి అలాగే హెయిర్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ స్పెషల్ టీ ఎలా చేయాలో చూపిస్తాను. 5 లేక 6 మందార పువ్వులను తెచ్చుకొని వాటి రెక్కల్ని మాత్రమే తీసి ఒక పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ మీద టీ కాచుకునే గిన్నె పెట్టుకొని ఒక పెద్ద గ్లాసు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు బాగా మరిగాక తర్వాత కొంచెం చెక్క, 2 యాలకులు మరిగే నీళ్ళల్లో వేసుకోవాలి. ఇప్పుడు కాసేపు మరిగిన తర్వాత ముందుగా తెంచి పెట్టుకున్న మందారపు రెక్కలను తీసుకొచ్చి ఈ మరిగే నీళ్ళల్లో వేసుకోవాలి. ఒక స్పూన్ తీసుకొని వీటిని కాసేపు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే కాస్త తీయగా ఉంటుంది. అందుకని నేను ఒక చిన్న బెల్లం ముక్క వేసుకున్నాను. మీకు తీయగా కావాలంటే ఇంకొంచెం బెల్లం వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఒక గ్లాస్లో ఈ రెడీ అయిన మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. ఇప్పుడు తేరు పట్టుకున్న మిశ్రమంలో ఒక చిన్న నిమ్మకాయ పిండుకుంటే మనకు కావాల్సిన కలరు అదేనండి, లైట్ రెడ్ కలర్లోకి మందార కలర్లోకి మారుతుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, మన టీ అయితే రెడీ అయిపోయింది. హెల్త్కి ఎంతో మంచి చేసే మందార పువ్వు టీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. చెప్పడం మర్చిపోయా, ఈ టీ తాగితే లావుగా ఉండే వాళ్ళు కూడా సన్నగా అవ్వచ్చు.